హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం పాతకాలపు స్పెషల్ ట్రెడిషనల్ వంటను చూద్దామండి. అవేంటంటే ఆవిరి కుడుములు. ఈ ఆవిరి కుడుములు మనం పర్ఫెక్ట్గా మన అమ్మమ్మల్లాగా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. దీంట్లోకి కారపొడితో అలాగే నేతితో అల్లం పచ్చడితో తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. మనకి 2 కప్పులు మినపగుళ్ళని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. అలాగే పావు కప్పు బియ్యాన్ని కూడా 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని గ్రైండ్ చేసుకుందాము. ఫస్ట్ గ్రైండర్లో మనం మినపగుళ్ళని వేసుకోవాలి. ఇలాగే మొత్తం మినపగుళ్ళని వేసుకున్నాక దీంట్లోకి చాలా కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా గ్రైండ్ అయ్యాక దీంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా పేస్ట్ లాగా, అంటే చాలా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేదాకా ఇట్లానే గ్రైండ్ చేసుకుందాం. చూసారా, మొత్తం అంతా కూడా మనకి పేస్ట్ లాగా తయారైపోయింది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా 1 స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా చేతితో కలుపుకోండి. మనం ఈ ఆవిరి కుడుముని గుడ్డల మీద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఒక క్లాత్ని ఇడ్లీ ప్లేట్స్ మీద వేసేసి దాన్ని తడుపుకోవాలండి. ఇడ్లీ గుడ్డల్ని తడుపుకున్నాక ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆవిరి కుడుము పిండిని అన్ని హోల్స్లోకి మనం పెట్టేసుకోవాలి. ఇలాగే మనం మొత్తం అన్ని ప్లేట్స్ కూడా వేసేసుకొని దీని మీద ఇప్పుడు మనం గుడ్డతోటి మళ్ళీ కవర్ చేసేసుకోవాలి. ఈ ఆవిరి కుడుములు మనకి చాలా టేస్టీగా ఉంటాయండి. ఆవిరి మీద ఉడికి ఇప్పుడు కింద నీళ్లు పోసేసుకొని ఇడ్లీ కుక్కర్లోకి ఈ 2 ప్లేట్లను కూడా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూసారా, మనకి ఆవిరి కుడుములు తయారైపోయినాయి. ఇప్పుడు దీని మీద కొంచెం వాటర్ చిలకరించుకొని మనం ప్లేట్లోకి తీసేసి పెట్టేసుకుందాం. ఇడ్లీని చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అలాగే మనకి గుడ్డలకు కూడా ఎక్కడా కూడా అంటుకోలేదు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఆవిరి కుడుములు. అలాగే మనం చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన ఆవిరి కుడుములు తయారైపోయినాయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఆవిరి కుడుముల మీదకి నెయ్యి వేసుకొని అలాగే కారపొడిలో నెయ్యి వేసుకొని నేతిలో ముంచుకొని ఈ ఆవిరి కుడుము తింటే సూపర్ ఉంటాయండి. కంపల్సరీ మీరు కూడా ఈ ఆవిరి కుడుముని ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతాయి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే మీకు ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.